విరాట్ కోహ్లీ ఎప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్ అయిపోయాడో ఆ తర్వాత విరాట్ కోహ్లీ పని అయిపోయింది అని చాలామంది అంటూ ఉన్నారు. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. అసలు చరిత్ర అప్పుడే మొదలైంది మామ. విరాట్ కోహ్లీ ఎప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్ అయ్యాడో ఆ తర్వాత జరిగిన విధ్వంసం ఏంటంటే అగైనెస్ట్ ఆస్ట్రేలియాపై 74 రన్స్ నాట్అవుట్ ఇన్ సిడ్నీ. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాపై 135 రన్స్ ఇన్ రాంచీ. అండ్ అలాగే నెక్స్ట్ మ్యాచ్ కూడా అగైనెస్ట్ సౌత్ ఆఫ్రికాపై 102 రన్స్, మళ్ళీ సెంచరీ, బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సెంచరీ చేశాడు. ఇంకా నెక్స్ట్ 4th ఓడిఐలో అగైనెస్ట్ సౌత్ ఆఫ్రికాపై 65 రన్స్ నాట్అవుట్. ఇంకా నెక్స్ట్ విజయ్ హజారే ట్రోఫీలో కూడా 131 రన్స్తో సెంచరీ. అండ్ నెక్స్ట్ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో కూడా 77 రన్స్ అవుట్. అండ్ అలాగే ఈరోజు ఓడిఐ క్రికెట్ ఫార్మెట్లో కూడా 93 రన్స్. ఇలా ఆడిన ప్రతి మ్యాచ్ సెంచరీలు లేక హాఫ్ సెంచరీలు ఊర్రా మాస్ కొడుతూనే వస్తున్నాడు మామ. అంటే తను ఆడిన లాస్ట్ 7 మ్యాచ్